హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఆల్రెడీ తమ్నైలో చూసి అర్థమైపోయే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈరోజు నా బర్త్డే యాక్చువల్లీ. సో ఈవినింగ్ వచ్చేసి నేను అమ్మ నాన్న బయటకైతే వెళ్తున్నాము, జ్యువెలరీ షాప్కి అయితే వెళ్తున్నాం. సో ఎస్, ఇవాళ నేను ముక్కు కుట్టించుకోబోతున్నాను. సో నాకు జనరల్గా భయం అనమాట ముక్కు కుట్టించుకోవడం అంటే. అందుకే ఇంతవరకు అసలు కుట్టించుకోలేదు. ఫ్యూచర్లో చూద్దాంలే అన్నట్టు నేను అసలుకి మా అమ్మ వాళ్ళు కుట్టిద్దామన్నా కానీ నేను వద్దు వద్దు అనేదాన్ని. ఇంకా ఈసారి అయితే నేను కుట్టించుకుందామని గట్టిగా ఫిక్స్ అయినా. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్నకు కూడా అంతగా పట్టించుకోలేదు, కానీ నేనే పట్టుబడి మరీ కుట్టించుకుందామని చెప్పాను. ఎందుకంటే ఇది ఒకరి కోరిక అని చెప్పాను కదా. సో మా అవ్వ కోరిక అనమాట ఇది. నేను ముక్కు కుట్టించుకుంటే మా అవ్వకి చూడాలని ఉండేది, కానీ తను లేరు, చనిపోయారు. సో అందుకు ఆ గిల్టీనెస్ అనేది అట్లనే ఉండిపోయిందనమాట నాకే. నేను ఇలా ముక్కు కుట్టించుకుంటే చూద్దామనేది, ఇంకా నా పెళ్ళి చేద్దాము. సో ఈ రెండు కోరికలు ఉండిపోయినాయి. కానీ ఇంత త్వరగా ఇట్లా సడన్గా చనిపోతారని అస్సలు అనుకోలేదు. సో అది గిల్టీనెస్ వల్ల నేనైతే ఇంకా కుట్టించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను డిసైడ్ అయినాను. దానికి మంచి రోజుగా ఈ శ్రావణ మాసం, ఇంకా అలాగే నా బర్త్డే అనేది నేను చూస్ చేసుకున్నాను అనమాట, గుర్తుగా ఉంటుందని. యాక్చువల్లీ భయం అవుతుంది, ఇష్టం లేదు. బట్ ఆ నొప్పికి ఆ భయానికంటే ఎక్కువ ప్రేమ నాకు మా అవ్వ మీద ఉంది. సో దానివల్ల నేను ఇంకా కుట్టించుకోవాలని డిసైడ్ అయినాను. గైస్, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాను. ఇంకా అలాగే మా అమ్మ నా వీడియోస్ చూస్తూ ఉంటుంది, తను కూడా ఎమోషనల్ అవుతుంది ఫ్యూచర్లో. సో అందుకు ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. సో చూసేద్దాం. నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది. ఏ సైడ్ కుట్టించుకోవాలో, నాకైతే లెఫ్ట్ సైడ్ కుట్టించుకోవాలని ఇంట్రెస్ట్. బట్ మా ఇంట్లో వాళ్ళైతే రైటే కుట్టించుకున్నారు. సరే, పెద్దల మాట సర్ది మూట అంటారు కదా. సర్లే, వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు వెళ్దామని చెప్పేసి చూద్దాం. వెళ్ళిన తర్వాత ఏ సైడ్ కుట్టించుకుంటానో నాకే తెలియదు. సో ఇప్పుడైతే జ్యువెలరీ షాప్కి అయితే పోతాము. మా నాన్నకి తెలిసిన అంకుల్ ఉన్నాడు అనమాట. ఇదైతే గన్ షాట్ ఏం కాదు, ముక్కు రాయితోనే కుడతారనమాట. సో ఫైనల్లీ షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే చూసేయండి, అన్కట్ వీడియో పెడుతున్నాను. సంతోషము, బాధ, ఫన్నీ అన్నీ ఉంటాయి ఈ వీడియోలో, చూడండి, మిస్ అవ్వద్దు. ఫస్ట్ అయితే రింగ్ పెట్టించుకుందాం అనుకున్నా. బట్ అంకుల్ ఏమన్నారంటే, కుట్టిన తర్వాత నొప్పి ఉంటుంది కదా, పైగా అది రింగ్ బయటికి వస్తుంది కదా తిప్పినప్పుడు. సో టవల్తో తుడుచుకోవడం కానీ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు నీకు చాలా పెయిన్ అనిపిస్తుంది సడన్గా తుడిచేటప్పుడు. సో అందుకు ఇలా సింగిల్ స్టోన్తో కుడతాను అని చెప్పాడనమాట. సో పింక్, గ్రీన్, అదే ఎమరాల్డ్ అండ్ వైట్ స్టోన్స్ అయితే చూసినాము. బట్ అమ్మ ఏమందంటే, నీకు ఎమరాల్డే బాగా అనిపిస్తుంది అనింది. సో ఇదనమాట రింగ్. ఇది వచ్చేసి కుట్టిన తర్వాత నొప్పి తగ్గిపోయిన తర్వాత పెట్టుకుండేదనమాట రింగ్. జస్ట్ చూపిస్తున్నాడు అంకుల్, ఇలా ఉంటాయి రింగ్స్ అని. మంచిగా పెట్టు. ఫస్ట్ పెన్ను ఇట్లా గీకు. ఏడంటాడు గీకు, కరెక్ట్గా పెట్టు. చూడు, అంతేనా? ఏమో అవ్వలేదు, ఒక పాయింట్ కూడా లేదు. చూడు, పడింది, సర్ది పెట్టాను, మళ్ళా బాగానే పడింది. ఇది మళ్ళీ అంటే మళ్ళీ సాగుతుంది. యాది ఇదిన వీడియోనా, వీడియో తీద్దు కాదు. స్టార్ట్ స్టార్ట్ అయింది. ఏం పని అడిగో అనుకుంది దగ్గర రాను వీడియో. ఏం కాదు, ఇట్లా స్టడీ గైస్, నా పక్కన ఎవ్వరు లేరు అసలుకి. నాకేమో టెన్షన్ అవుతుంది. మా అమ్మ ఏమో నాకు ముక్కు కుట్టే చూడలేదంట.
గైస్ నా పక్కన ఎవ్వరు లేరు అసలుకి. నాకేమో టెన్షన్ అవుతుంది. మా అమ్మ ఏమో నాకు ముక్కు కుట్టి చూడలేదంట, అందుకే దూరంగా కూర్చోయింది. మా నాన్నమ్మ వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇంకా పక్కన ఉన్న అవ్వ ఉంది కదా, ఆ అవ్వ చేయి పట్టుకొని ఉన్నానమాట. నాకు అనిపించింది మా అవ్వని తనలో ఉందేమో, అందుకే సమయానికి ఆ అవ్వ నా చేయి పట్టుకొని చెప్తుందన్నమాట ఏం కాదు అని. నాకు చాలా బాగా అనిపించింది. కొంచెం పొడువుగా మరుస్తున్నా, ఎందుకంటే ఆడికి లోపలికి మరిచింటే అది లోపల పుచ్చుకొని గట్టిగా ముక్కు బాగా డాడీ పొంగిపోతుంది బంగారం. నువ్వు కదుగుతున్నావా? నువ్వు అబ్బాయిలో ఏంటి బాగా ముక్కు గట్టిగా ఉంది. నేను పెట్టిందాన్ని కొంచెం కొంచెం పొడి మస్తు నా ఇరిపోయాడు, జాగ్రత్త పరేషు బీద పరిస్థితి. ఇరిపోయిన ముక్కలని జాగ్రత్త ఎత్తిపెట్టు. మైంబి ఏడుస్తుంది. నాకు ఇక్కడ ముక్కలు పోతుంటే నాకు ఏడిపోలే కానీ మైంబి బా జోకర్ ఎక్సలెంట్ గా వా వా చాలా బాగుంది. ముక్కుకే అందం వచ్చింది. నీ ముక్కుకే అందం వచ్చింది. ఎంత ముక్కుకే అందం వచ్చింది నీకు? ముఖానికి అందం ఉంటుంది వల్ల. చాలా బాగుంది నీకు బాబు. ఏంది అనవసరంగా ఏడిపించి మళ్ళీ డబ్బులు కాక ఏడిపించి మమ్మీ ముక్కలు ముక్కు మందం ఉండేలాగా వంగిపోయింది, ముదిరింది. చిన్నప్పుడే గుర్తించుకోవాలి, ఇవి ముక్కులు మందం అవుతాయి అన్నమాట. ఎప్పుడో ఎప్పుడో చెప్పింది అవ్వ. ఇంకా మా అమ్మ ఇక్కడ కూడా సిల్వర్ షాపింగ్ ఆపలేదు. సో ఇక్కడ వచ్చేసి ఈ విగ్రహము అన్నపూర్ణాదేవిది అనమాట. సో చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇది కొంచెం చిన్న సైజే. ఇంకా మా అమ్మ తీసుకుందామని డిసైడ్ అయింది. నార్మల్గా అయితే ఇది వరకు నేను ఒక వ్లాగ్ పెట్టాను కదా, చంద్రప్రదేశ్లో సిల్వర్ షాపింగ్ చేసినామని. అక్కడ మేము కృష్ణుని విగ్రహం కూడా ఆర్డర్ ఇచ్చాం. ఆర్డర్ కాదు, మోడల్స్ వస్తే చెప్పమని చెప్పాము. బట్ వాళ్ళు ఇంతవరకు మాకు రీచ్ అవుట్ అవ్వలేదు. సో ఇక్కడ ఈ అంకుల్ దగ్గర అడిగామన్నమాట, కృష్ణుని విగ్రహాలు ఉన్నాయని. సో అంకుల్ చూపిస్తున్నాడు కొన్ని మోడల్స్. సో అలా అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా చూపించారనమాట. సో అది మా అమ్మకి నచ్చి సెలెక్ట్ చేసుకుంది. ఇంకా విష్ణుమూర్తి విగ్రహం కూడా చాలా బాగుంది, చాలా వెయిట్ కూడా ఉంది. నిజంగా అప్పుడు మేము తీసుకున్న సిల్వర్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్, లైక్ కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఇంకా కృష్ణుని విగ్రహం కూడా చూపించారు కానీ బట్ సైజ్ అయితే కొంచెం చిన్నదనమాట. మాకి లాస్ట్ టైము వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలు తీసుకున్నాం కదా, సో ఆ సైజ్ది కావాలి. బట్ ఇది కొంచెం చిన్నగా ఉందన్నమాట. సో అందుకు ఆర్డర్ ఇచ్చాము. ఇంకా గంటలు, ఇంకా తెలిసిందే కదా గోల్డ్ షాప్ అంటే అన్నీ తెచ్చి చూపిస్తారని. ముందే మా అమ్మకి ఇలాంటివి చూపించకూడదు, కానీ అంకుల్ ఇంకా అన్నీ తెచ్చి చూపిస్తున్నారు అనమాట, వెరైటీస్. ఇంకా మా అమ్మ అన్నీ చూస్తూ ఉంది. ఇంకా అన్నీ ఉన్నాయి కానీ గంట లేదంట. సో అందుకు చూస్తుంది 2 మోడల్స్. మేమైతే నంది విగ్రహం ఉన్న గంటనైతే తీసుకున్నాం. మా ఇంటి దేవుడు శివుడు కాబట్టి సో అది తీసుకున్నాం. ఇంకా చిన్న గ్లాస్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే అన్నపూర్ణాదేవిని గ్లాస్లో కొన్ని బియ్యం పోసి అందులో కూర్చోబెట్టాలంట. సో అందుకు మా అమ్మ చిన్న గ్లాస్ కూడా తీసుకుంది. ఇది వచ్చేసి లైట్ వెయిట్ లేండి. ఇంకా మల్టిపుల్ ఐటమ్స్ తీసుకున్నాం. సో కాస్ట్ ఏమీ గుర్తుకులేదు, అండ్ ఆల్సో గుర్తుకున్నా చెప్పకూడదు ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో. సో అర్థం చేసుకోండి. ఇంకా కుంకుమ కూడా అంకుల్ తీసుకొచ్చి చూపించాడనమాట. ఇలా 4 అటాచ్ అయ్యి ఉండేది. ఆల్రెడీ సింగిల్వి ఇంట్లో ఉన్నాయి, పెద్ద సైజువి. కానీ మా అమ్మకి ఇలాంటి మోడల్ కావాలంట.
అమ్మో మా అమ్మతో అస్సలు పెట్టుకోకూడదు. మా నాన్న తీపిస్తున్నాడు కదా అని చెప్పి షాప్ అంతా కొనేసేటట్టుంది. జస్ట్ కిడ్డింగ్. చూపించాలా అమ్మ బొక్క పెట్టింది మళ్ళీ నాన్నకి. చూస్తావా చూడవా అక్కడ చూడవా నీ ఎక్స్ప్రెషన్ చూడాలా. చూడాలి ఇక్కడ నాకు కూడా వచ్చి ఉత్తపోయినా అంట. ఏమి ఎట్లున్నా అది మళ్ళీ కటింగ్ చేసేది మానిపోయేంత వరకే అది. అంత పెద్దదే అది బంగారుదే పెట్టినది. బంగారుదే మరి ఇప్పుడు ఎందుకు అది అట్లే పెట్టినారు? బాగుందా? అది తీసి మళ్ళీ ఏం పెడతారా? దాన్ని ఎందుకు కట్ చేస్తున్నారు? బాగుందా లేదా? దగ్గరలో ఒత్తాకు నువ్వు పట్టుకోకు. మంట నొప్పి నేను చెప్తాను కానలేదు ఉంగరము అది అట్లా పెట్టి కింద తిప్పిండాలి. ఇప్పుడు అది జస్ట్ బొక్క అంతేనా? ఈమె రికార్డ్ చేస్తుంది పొమ్మా. రక్తం రాలే? ఏమో రక్తం రాలే. నొప్పి కూడా ఏమంత అనిపించలేదు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ హౌ మై బర్త్డే వెంట్ అండ్ మా అవ్వ కోరిక నెరవేరింది. సో ఎలా ఉందో మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ నేను ఏ సైడ్ కొట్టించుకున్నానో కూడా కింద కామెంట్ సెక్షన్లో గెస్ చేసి చెప్పండి. సో ఇట్స్ మై లైఫ్ టైమ్ మెమరబుల్ మూమెంట్ అనమాట. హోప్ యూ గైస్ లైక్ దిస్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.